తోమా అని పిలుస్తూ ఉంటారు. ఈ తోమా 12 మందిలో లేక ఇస్కరియోతు వెళ్ళిపోయాడు కదా, 11 మంది ఉండాలి. 11 మందిలో ఈయన కనపడలేదు, అంటే 10 మంది ఉంటున్నారు. ఈయన దూరంగా వెళ్ళిపోయాడు, వేరే చోట ఉంటున్నాడు. యేసు ప్రభువు మరి మృతులలో నుండి లేచారు, సిలువకు కొట్టబడిన ఆయన తిరిగి ప్రాణముతో లేచాడని నమ్మలేకపోతున్నాడు ఈయన. అందరూ నమ్ముతూ ఉన్నారు, ఆ యొక్క శిష్యులందరూ నమ్ముతూ ఉన్నారు. మగ్దలేని మరియ నమ్మారు, వారందరూ కూడా నమ్మారు. ఈయనకైతే నమ్మకం రాలా. మేబీ రీజన్స్ ఒకరు ఎందుకు నమ్మలేదంటే, ఆయన కంటితో చూశా, ఏంది సిలువులో కొట్టడము, ప్రాణం పోవడము, ఆయనని పాతి పెట్టడము, ఇలా జరిగితే ఇంకెలా వస్తాడు అనేటువంటి ఆ మైండ్లోకి వెళ్ళిపోయి ఆయన బ్రతికాడు అనే నమ్మకము కొంచెం కూడా ఆయనలో ఏర్పడలే. అందుకే ఈరోజు వాక్య సందేశం యొక్క హెడ్డింగ్ ఏంటంటే, నమ్మనే నమ్మను, నమ్మనే నమ్మను, నమ్మవే మాట, నమ్మనే నమ్మను. తోమ కూడా అలాగే అంటూ ఉన్నా. తోమ నమ్మనే నమ్మను అన్నా. శిష్యులు కూడా నమ్మలేదు. ఎందుకు? ప్రాక్టికల్గా వాళ్ళకి అవగాహన ఏంది, చనిపోయిన మనిషి బ్రతికొస్తాడా, చనిపోయిన మనిషిని సిలువలో కొట్టారు, ఆయన మరణించడం చూశాము, ఆయన పాతి పెట్టడం కూడా తెలుసు, అందరూ సాక్షులే. మరి ఇంకా పైపెచ్చుగమ్మేది, భూకంపం ఏర్పడ్డాది, భూలోకమంతా చీకటి గమ్మేది, ఇన్ని జరిగిన తర్వాత ఆయన తిరిగి లేచొస్తాడా అని కూడా వాళ్ళకి సందేహము వారిలో మరి చాలా ఎక్కువగా ఏర్పడ్డా. కానీ శిష్యులందరూ ఒకటిగా ఉన్నా. ఈ తోమ ఎవరో తెలిసినా, నేను వచనాలు చూపిస్తా, సమయం ఎక్కువైపోతా. ఈ తోమ లాజర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రభు యేసుక్రీస్తు లాజర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ తోమ ఏమంటాడో తెలిసినా, ఒకవేళ మనల్ని పట్టుకొని వీళ్ళందరూ ఈ గవర్నమెంట్ వారు మనం చంపడానికి వస్తారేమో అంటే, ఈయన తోమ ఏమంటాడంటే, పర్లేదు ప్రభువా, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నీతో పాటు నేను చచ్చిపోతా, నువ్వు ఎక్కడ ఉంటువో నేను ఉంటాను అన్నటువంటి తోమ ఏమయ్యాదంటే, చివరికి ఈ 10 మంది ఒక దగ్గర కూర్చొని ఉన్నారు, ఈయన దూరం ఉంటే ఈయనకి నమ్మబుద్ధి కాల. అప్పుడు వీళ్ళు వెళ్ళి చెప్తున్నారు, తోమా యేసు ప్రభువు లేచి వచ్చాడయ్యా అని చెప్తే, అప్పుడు తోమా అంటాడు, నేను నమ్మను, ఆయన చేతిలో మేకులు కొట్టారు కదా, ఆ మేకుల్లో నా వ్రేలు పెడితే కానీ నేను నమ్ముతాను. ఎందుకంటే ఈ తోమా ఈ 10 మందిలో రూములో గదిలో లేనటువంటి వ్యక్తిగా ఉన్నా, ఈ గదిలో ఉన్న వారు కూడా ఇదే నమ్మకం ఉన్నది. కానీ వారిలో ఎప్పుడు నమ్మకం వచ్చేదంటే, ఎప్పుడు వారు నమ్మారంటే, ఎప్పుడు వారిలో ఒక విశ్వాసం ఏర్పడ్డదంటే, యేసు ప్రభు వారు వెళ్ళారు కదా, యేసు ప్రభు వారు వెళ్ళి మాట్లాడిన వెంటనే, వారితో చెప్పిన వెంటనే, వారితో సమాధానము కలుగునుగాక చెప్పిన వెంటనే, హృదయంలో కలవరపడ్డదని చెప్పిన వెంటనే ఆ శిష్యులకి అందరికీ నమ్మకం వచ్చారు. ఎప్పుడు ఆకారము చూసిన తర్వాత, యేసయ్య స్వరము వినిన వెంటనే వారిలో నమ్మకం ఏర్పడ్డా. తోమ దూరం ఉన్నాడు గనక యేసయ్య యొక్క స్వరము ఆయనకి వినపడలే. యేసయ్య స్వరము వినపడనందువలన యేసయ్యను నమ్మలేకపోయా. యేసయ్యను నమ్మలేకుండా పోవడం వల్ల వీళ్ళొచ్చి చెప్తే ఏమంటున్నాడంటే, మీ మాటలంతా నేను నమ్మను, అస్సలు మీ మాట నాకు వద్దు. ఈ యేసయ్య రంధ్రాలు ఉన్నాయి కదా, చేతిలో మేకులు కొట్టారు కదా, కాళ్ళల్లో మేకులు కొట్టారు కదా, అవన్నీ నేను పట్టుకోవాలా. ఎందుకు వస్తున్నది? యేసయ్య స్వరమైన వినలేదు కాబట్టి, దేవుని స్వరమైన వినబడలేదు కాబట్టి, దేవుని స్వరము ఈయనకి వినబడనందువలన ఈయనలో అవిశ్వాసము ఎక్కువైపోతున్నా, విశ్వాసము తక్కువైపోతున్నా. ఈ 10 మందికి అలాంటి అవిశ్వాసం ఉన్నది. యేసయ్య స్వరమైన తర్వాత విశ్వాసం ఏర్పడ్డా. ఈరోజు మనమందరం విశ్వాసులమే, పైకి మనమందరం విశ్వాసులమే, కానీ వాస్తవానికి చాలా విషయాలు నమ్మము. ఎందుకు? దేవుని స్వరము వినేదందుకు ఇష్టపడేవారముగా, దేవుని స్వరం వినడానికి మనకు కొంచెం కూడా మరి అవగాహన సందర్భము ఇచ్చేవారంగా, దేవుని మాటలను ఆలకించే వాళ్ళంగా. తోమాలో సందేహం ఎందుకు వచ్చేదంటే, దేవుని మాటలు వినలేదు కాబట్టి. ఈరోజు మనం కూడా చాలా మంది దేవుని మాటలు వినేదిలే, చాలా అస్సలు వినేదిలే. మనకు ఒక ట్రెండ్ అయిపోయింది. చర్చిలో కూర్చున్నా ఎవరు వాక్యం చెప్తున్నా వాళ్ళిట్ట వీళ్ళిట్ట, వాళ్ళని గురించి కమెంటు, వీళ్ళ గురించి కమెంటు, ఇంకేమన్నా వాక్యం వినేది. ఇంకెక్కడొస్తుంది విశ్వాసం? అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం ఎవరిది? సాతాను వచ్చి కూర్చున్నాడు. సాతాను వచ్చి కూర్చొని, అమ్మా దేవునికి మేలు చేస్తాడంటే, ఏం మేలు చేస్తాలే అయ్యా, పక్కన అక్కో మేలు చేస్తాడట చూడు, ఏది ఈ యొక్క చెడిపోయింది కాక ఈ యొక్క ఏంది ఈమెలో ఉన్న అవిశ్వాసాన్ని పక్కన చేదెట్టి అవిశ్వాసాన్ని పెంచుతా ఉంది. ఎట్లా? ఇదేదో ఒక కాలేజ్ లెక్చరింగ్ లాగా అయిపోయింది. కాలేజ్ లెక్చరింగ్లో లాస్ట్ డెస్క్ ఉంటారు కొంతమంది, లాస్ట్గా
వేసుకో. వాళ్ళు ఏం చెప్పినా అయ్యిండ్రు, అందుకే వాళ్ళందరూ ఫెయిల్ అయ్యేది. ఏం చెప్పినా అయ్యిండ్రు, లాస్ట్లో కూర్చొని ఉంటారు. సార్ అనేసి చెప్తుంటాడు, ఏంది ఏ బి చెప్తుంటే ఆడు కూర్చొని చెప్పరు. ఈడ సి అని చెప్పకుండా వాళ్ళు ఏ కూడా చెప్పరు. ఈడ జెడ్ చెప్పినా కూడా చెప్పరు. ఎందుకు? వీఆర్ లాస్ట్ బెంచ్, వీఆర్ ద లాస్ట్ బెంచ్, దెన్ యూ విల్ బి ది లాస్ట్ బెంచ్, నాట్ ది LAST LOST. ఏమైపోతుంది? నశించుచున్న వారుగా మారిపోతూ ఉంటా. అలాగా మనకేమైపోతుంది? కమెంట్లు కొట్టేవాళ్ళు. ఒకడు చెప్తున్నా, ఎవరు వాక్యం చెప్తున్నా అనేది ముఖ్యం కాదు. వాడు మంచోడో చెడ్డోడో అనీతిపరుడో దుర్మార్గుడో కేవలము దేవుని పేరట వచ్చి నిలబడుతున్నాడా, దేవుడు ఆయన వాడుకుంటున్నాడా, నోటి బురదను వాడుకుంటున్నాడా, ఆ మాటలను గమనించి ఆ మాటలను విని. కానీ ఫిజికల్ మ్యాన్ని ఒక్కరోజు పట్టించుకోవద్దు. ఫిజికల్ మ్యాన్ పట్టించుకున్నావంటే నీ విశ్వాసతలు దిగజారావంటే నీవు నాశనానికి గురవుతున్నావు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. నమ్మనని చెప్తున్నాను ఈ యొక్క తోమ. ముందుగా ఒక సందర్భంలో ప్రభుతో నువ్వు చచ్చిపోతే నీతో నేను చచ్చిపోతానన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు వినలేకపోతున్నాడు? దేవుని స్వరము ఆయనకి వినబడాలి. మిగతా వాళ్ళు కూడా అలా ఉన్నా, చచ్చిపోతే ఎర్దయ్యా లేచేది, అసలు జరగదు. చచ్చిపోయిన మనిషి లేచేదా, అసలు కుదరదు, ఇది వీలు పడదు అని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ నమ్మకం ఎప్పుడు వచ్చేది? దేవుని మాటలు వినిన తర్వాత. గమనించుకోవాలి బాగా. దేవుని స్వరము వినబడిన తర్వాత, దేవుని మాటలు వారు చెవులో పడిన తర్వాత వాళ్ళు నమ్మడానికి ప్రారంభించారు. తోమ వెళ్ళదు కాబట్టి తోమ సందేహపరుడుగా మార్చబడ్డా. ఈరోజు దేవుని వర్తమానాన్ని వినకుండా ఆటంకంగా, దేవుని వర్తమానానికి విరుద్ధముగా, దేవుని మాటలకు అటు ఇటుగా నీవు ఒకవేళ నీ గమనాన్ని లేదా ఇతరులను ఆటంకపరుస్తున్నావా, నీలో ఏర్పడ్డది ఏంటంటే తోమ యొక్క ఆత్మ, అంటే సందేహ ఆత్మ. ఈ సందేహ ఆత్మ నీలో ఉన్నదంటే నీకు ఏది కూడా సెట్ కాదు, కలిసి రాదు. ఎందుకంటే సందేహ పరులు, సంశయులు, సంఖ వీళ్ళందరూ కూడా ఒకటిగా మార్చబడతారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి నేను పోయినా. డాక్టర్ దగ్గరికి పోయి, డాక్టర్ నాకు జ్వరం వచ్చిందన్న. జ్వరం వచ్చినప్పుడు ఆయన ఒక సూది నాకు ఎక్కిస్తాడు. సూది వేయకముందే ఈ సూది పని చేస్తుందో లేదు, ఈ సూదిలో మందు ఎంత ఎక్కిస్తాడు ఈయన, అసలు ఈయన డాక్టరే కాదు. ఈయన డాక్టర్ అయినా బిట్టు కొట్టి పాస్ అయినా, డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడా. ఈ నర్సుకి అసలు ఈ నర్సుకి ఏమన్నా మందులు పెట్టని తెలుసా, ముందు ఎవరికన్నా పెట్టిందా, ఇవన్నీ ఆలోచన వచ్చిందనుకోండి. ఇవన్నీ మనకు ఏర్పడితే వాళ్ళు సూది ఇంత కాదు, ఇంత పొడుగు పొడిచినా జ్వరం బాగానే పోదు. ఎందుకు? మనకు ఆ సూది పైన, ఆ డాక్టర్ పైన నమ్మకమే లేదు. కాబట్టి మనకు నమ్మకం ఎప్పుడంటే ఆ డాక్టర్ తిరుపతి బాగా అవుతుంది ఎవరైనా చెప్పారు, గొప్పమ్మ ఆడు జనం బాగున్నారు, పోతే చెయ్యి రాసి డాక్టర్ అయినా, కై రాసి డాక్టర్ చేత పట్టుకోగలను బాగా అయిపోద్దని చెప్పగలంటే గడకపై సూది తెప్పించుకుని వచ్చేది, ఆయన అడిగినంత తెచ్చేసేది. ఎందుకు? వాళ్ళు చెప్పిన మాటలు. అంటే నీ శరీరంలో ఒకటి బాగా వాళ్ళన్నా వాళ్ళపైన నమ్మితేనే నీకు బాగా అవుతున్నది. అదే రకంగా ఈ దేవుని మాటలు నేను పని చేయాలంటే నీవు దేవుని మాటలు నమ్మాల్సి ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, చూసుకుందాం, నేను ఒట్టిగా చెప్తే బాగుండదు. 26వ కీర్తన 1వ వచనాన్ని, ఏమీ సందేహపడక యెహోవా యందు నమ్మకముంచి ఉన్నా, నేను ఏమి సందేహపడక. ఈరోజు సందేహం అనేది డౌట్స్ ఈస్ ఆల్వేస్ డెవిల్ థింగ్స్. ఆ గుర్తుపెట్టుకోవాలి. డౌట్స్. కొంతమంది చాలా జ్ఞానవంతులు అనుకుంటారు, ఏంటంటే ఏదైనా చెప్తే దాంట్లో లేని కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళు తెలివిమంతులు అనుకుంటారు. ఒకటన్నా మనకు, అమ్మ తిన్నమ్మ అంటే, నన్ను చూసి తిన్నా అంటండి ఈయన, నాకు నన్ను చూస్తే తిండికి లేకుండా ఉన్నాను నేను, లేదా నన్ను చూస్తే ఏమన్నా తిండిపోతుందా అన్నానా, ఎందుకైనా అన్నాడు అని లేనిపోయి నేను అడుగుతారు. అట్టోళ్ళు దేనికి పనికిరారు. ఒకవేళ లోకానుసారంగా నువ్వు ప్రశ్నలు అడుగు ఏమన్నా ఉన్నావు, ఒకటి దేవుని వాక్యం ఇక్కడ వెత్తబడుతుంటే, దేవుని మాటలు ఇక్కడ నుండి చెబుతుంటే నువ్వు శ్రద్ధగా వింటే నీలో ఏం ఏర్పడుతుందంటే నమ్మకం ఏర్పడుద్ది, విశ్వాసం ఏర్పడుద్ది. వినుట ద్వారా ఏం కలుగుతుంటే మనకు విశ్వాసం కలుగుతుంది. వెనకండనే మనం మాట్లాడుకుంటూనే ఉన్నామంటే మనకు నమ్మకం ఏర్పడదు. ఇక్కడ చెప్పేదేనో వినలేదంటే ఇంటికి వీధికి పోయేటప్పుడు వాక్యం వింటా, నేను వాక్యం వింటే ఇంటికి పోయి కడపగట్లో కూర్చొని అన్ని వాక్యం వింటా. దేవుని మందిరంలో కూర్చొని వాక్యం అన్నప్పుడు విన్నారు, నీవు ఇంటికి పోయేటప్పుడు ఇళ్ళలో కూర్చొనేటవా వినవు, నీలేమేర్పడుద్ది, అవిశ్వాసం ఏర్పడుద్ది. కీర్తనగాడు అంటున్నాడు, సందేహపడక నేను పూర్తిగా నమ్మాలంటే
అని చెప్తుంటూ ఉన్నా. ఈరోజు మనకి ఏమైపోయిందంటే అతి తెలివి ఎక్కువైపోయింది. దేవుని మాటలను నమ్మడం లేదు, దేవుని క్రియలను నమ్మడం లేదు. దేవుని మాటలను నమ్మకుండా ఏమైపోతుంటే స్వయ బుద్ధి పైన ఆధారపడి రకరకాలుగా చాలా రకాలుగా. మనకందరూ తెలుసు యేసు ప్రభు యొక్క తల్లి మరియమ్మ యొక్క భర్త, ఇంకొక ఆయన పేరు కూడా మీకు జ్ఞాపకం వస్తుంది అనుకుంటాను, జకరయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సరే, ఒకవేళ మీకు డౌట్ ఉంటే తీసి చదువుకుందాం. ఒకసారి నేను చెప్పేదానికన్నా వాక్యలో చూపిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనం చూసుకుందాం. ఈ సంగతులు నెరవేరు వరకు నువ్వు నమ్మాల్సిన నమ్మకం ఉంటే ఆ మాటలు నెరవేరు వరకు నువ్వేమిగా ఉండాలా? మౌనిగా ఉండిపోవాలి. దేవుని మాటలు దేవుని యొక్క పరిశుద్ధ స్థలము నుండి బలిపీఠం నుండి ప్రయోగమై దేవుని సేవకుల ద్వారా ఏదో ఒక సేవకుడు ఎవళ్ళ ఒకళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటలను స్వీకరించలేని నీ హృదయము ఏమైపోతుందంటే మౌనిగా మార్చబడుతుంది. ఎవరు చెప్తున్నారు? దేవుని మాటలు చెప్తుంటున్నా. దేవుని మాటలు నమ్మకుండా ఉంటే, దేవుని మాటలు వినకుండా ఉంటే మౌనముగా మార్చబడతావు. నువ్వు మౌనిగా మార్చబడితే అప్పుడు పోయి నువ్వు ఎంతమంది పిలిచి నీ సంగతులు చెప్పుకున్నా, ఎంతమందితో నీ సంగతులను వివరించుకున్నా ఎవరు వినరు. ఎందుకంటే నీ నోరు ముయ్యబడ్డా, నీ నమ్మకము ముయ్యబడ్డా, నీ నోరు తెరవలేవు. ఇంకా ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా నువ్వు మౌనమే కనుక ఎంత అంగలారిచినా, ఎంత మంది కాడికి పోయినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు సహాయం చేయలేరు. నీ సహాయం మారుతా. ఎందుకు? నీ నోరు మౌనముగా మార్చబడ్డా. మోషే అక్క పేరు మిరియామని మీకు తెలుసు. మిరియామును ప్రభువు సంధించా, తిరగా బాగు చేశా. ఈ సంగతులు మీకు తెలిసినవే. వాటన్నిటిలో నేను వివరంగా వెళ్ళడానికి ఇష్టపడలేదు. నమ్మను. సందేహము తోమ యొక్క పిల్లలుగా మనం మార్చబడుతున్నా. బయట ఉన్న రక్షణ లేదు, అది వేరే. సంఘములో ఉన్నవారు నమ్మలే. సరిపోని నమ్మలేని వారికి ఏమేమి కలుగుతాయి, ఎలా జరుగుతుంది అనే దాని గురించి క్లుప్తంగా మీతో నేను వివరించి ముగించాలని ఆశపడుతుంటున్నా. నా నమ్మకమే నాకు ఆశీర్వాదం, నా నమ్మకమే నా ఆధారం, నా నమ్మకమే నా జీవితం, నా నమ్మకమే నాకు సమస్తము. అటువంటి నమ్మకాన్ని కోల్పోయిన నేను నా ఆశీర్వాదాలన్నీ నేను కోల్పోతూ ఉంటా. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో ఒక మాటను గమనిద్దాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 1వ వచనము. రోమాపత్రిక 14:1. సంశయములును అనగా తెలుగులో సందేహం అని అర్థం. సందేహము, అనుమానము, సంశయము ఇవన్నీ కూడా ఒక మాటకి చెందినటువంటి అర్థాలే. సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకోవద్దు. సందేహం వలన మనలో ఏం ఏర్పడుతుందంటే విశ్వాసము బలహీనమైపోతా. మనలో ఉన్న విశ్వాసము బలహీనమయ్యేది ఎలాగా? మనలో ఉన్న సందేహాల వల్ల. ఏ సందేహాలు? లేనిపోయిన అనుమానాలు మనలో. ప్రభు విడుదల కలిగిస్తాడంటే ఆ నమ్మకం ఏర్పడేది లేదు. ఎందుకు? సందేహం మనలో ఉన్నది కనుక. సందేహం ఎవరి ద్వారా వస్తున్నది? సాతాను ద్వారా వస్తుంటున్నది. ఈ సందేహము మనలను మరణానికి తీసుకెళ్తుంది, కానీ ఈ సందేహము ఎప్పుడు కూడా మనలను సంతోషపరచలేదు, మనలను సమాధానపరచలేదు. సందేహం వలన విశ్వాసం బలహీనమైపోతా. బాగా విశ్వాసంలో ఉన్నా లేనిపోయిన డౌట్లు ఏర్పడ్డాయి, లేనిపోయినవన్నీ వచ్చాయి మనసులోకి. కొంచెంగా విశ్వాసంలో పతనమై ఏం జరిగితే జరగదులే, ఇంకేముందలే కానీ, ఎట్ట జరిగితే అట్ట జరగదులే, మాదేముంది కానీ, మేము చెప్పేది ఏముందలే, అందరు ఎట్టపోతే అట్టపోతే, ఎట్ట జరిగితే అట్ట జరగదులే, వాళ్ళకి ఎట్టనా జరగని, నేను విశ్వాసం కూడా నాకు జరగదు అనేది కాదు, అందరికి జరగనట్టు జరిగింది, నాకేముందలే కానీ నాకు విశ్వాసమే లేదు. ఒకప్పుడు ప్రార్థనలో మోకాళ్ళ నిలబడి ఎలాగైనా ప్రభువా నా జీవితంలో అద్భుతము చేయి, నా బిడ్డలను రక్షింపచేయి, నా బిడ్డలకు జ్ఞానం ఇవ్వు, నాకు పిల్లలను దయచేయి, నా భర్తకు ఉద్యోగం దయచేయి, నా కుటుంబానికి దయచేయని ప్రార్థించిన నీవు ఈరోజు నీలో ఏమైపోయాది? అవిశ్వాసం వలన బలహీనపడ్డా. అవిశ్వాసం ఎలా వచ్చాయి? లేనిపోయిన మాటలు, లేనిపోయినటువంటి విషయాలు నీ చెవులో పడి, నీ చెవులో దేవుని మాటలు పడక దురచెవులుగా, దేవుని మాటలు వినపడుకున్నటువంటి ఆటంకపరిచిన చెవులుగా మనుషుల మాటలకు, మనుషుల జ్ఞానానికి నీవు చెవిస్తున్నావే. దైవ జ్ఞానానికి, దేవుని మాటలకు నీ చెవులు మూసుకుంటున్నా. నీవు ఆటోమేటిక్గా విశ్వాసంలో బలహీనమైపోతుంటూ ఉన్నా. నమ్మను. చక్కగా ఆయన అంటున్నాడు, ఆయన చేతులను చేయి పెడితేనే నమ్ముతా, అంతవరకు నేను నమ్మను. ఎందుకన్నాడు? దేవుని మాటలు వెళ్ళా. ఈరోజు నువ్వు దేవుని మాటలు వినకుండా
నీ విశ్వాసంలో బలహీనమైపోతుంటున్నావే. కొంతమంది అంటారు, అయ్యా ఊళ్ళో చెప్పేది ఏంది కానీ ఇంటికి పోయి నువ్వు యూట్యూబ్లో అబ్బా గంటలు వింటా, నేను రాత్రి వాళ్ళు వింటాను. నువ్వు చెప్పేది ఏంది? నేను పోయి కూర్చున్నానంటే ఇంట్లో రాత్రంతా వాక్యం వింటా, రాత్రంతా నేను వాక్యం వింటా. సింపుల్ ఒకటి ఉదాహరణ, మీకు తెలిసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి, నాకు తెలిసిన వాడు చెప్తా. ఇక్కడ ఒక అర్ధ గంట 30 గంట అటు ఇటు బలకుండా లేచిపోకుండా వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకోకుండా వినలేను. నువ్వు ఇంట్లో కూర్చొని అటే పనిగా వింటావు వాక్యం, బైబిల్ పెట్టుకొని బైబిల్ తిరగేసి ఆ అన్న ఏమన్నా కానీ, ఆ అన్న కానీ ఈ అన్న కానీ, ఏ అన్న, నేను ఏ అన్నని చెప్పలా, ఈ అన్న చెప్పేది నువ్వు ఈ బైబిల్ని తిరగేసి భలే చూస్తావు. ఇంక నీళ్ళు ఏమో ఏడు చెప్పేటప్పుడు బైబిల్ పెట్టుకొని వినమ్మా అంటే ఇక్కడ వినేది లేదు. ఇంక ఇంటికి పోతే ఏమంటావు? అప్పుడు వాక్యము నువ్వు వినేదే లేదు. వాక్యము వినకుండా ఉండేటువంటి సహవాసం పెరిగిపోయా. వాక్యానికి ఆటంకపరిచేటువంటి వారి మధ్యలో నీ సహవాసం పూనుకని వెళ్ళిపోయా. ఏమైపోతున్నది? సాతానుడు నీలో ఒక రకమైనటువంటి కార్యాన్ని పంచి నీలో నా విశ్వాసాన్ని బలహీనపరిచి నీ కుటుంబాన్ని వాడు వశాన చేర్చుకుంటున్నాననేది మర్చిపోవద్దు. సందేహము ఏమి చేస్తుందంటే విశ్వాసములో నిన్ను బలహీనులుగా మార్చేస్తుంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా తోమాలో జరిగింది ఏంటంటే విశ్వాసంలో బలహీనమయ్యా. ఫస్ట్ విశ్వాసం ఎలా ఉన్నది? యేసయ్యతోనే చచ్చిపోతాను, నీతో నిన్ను చంపితే పర్వాలేదు, నేను కూడా చచ్చిపోతానన్నా. ఇప్పుడు ఏమంటున్నాడు? విశ్వాసంలో బలహీనమైపోయా. మనం కూడా దేవుని మాటలు వినకుండా అయిపోతే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే విశ్వాసంలో బలహీనమైపోతాం. రెండవదిగా ఇంకొక విషయాన్ని గమనిద్దాం. వినము, నమ్మనే నమ్మము. అవిశ్వాసము, సందేహం ఏం చేస్తున్నదో చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 38వ వచనము. లూకాసు వార్త 24:38. మీ హృదయంలో ఎందుకు కలవరపడనిస్తున్నా? మీలో ఎందుకు సందేహం పుట్టాలా? వాళ్ళని చూసి అంటున్నా. అప్పుడు సందేహం ఉంటే మనలో ఏం ఏర్పడద్దంటే కలవరము ఏర్పడద్ది. నీ సందేహం ఉంటే నమ్మకం ఉంటుంది. సందేహం ఉన్నది కాబట్టి మనలో మనస్సు కలవరపడుతూనే ఉంటుంది. ఎందుకు? సందేహం ఉంది కాబట్టి. ఈ సందేహము కలవరపడితే ఏమవుతుంది? సమాధానం కోల్పోతాం. ఏ సమాధానం కోల్పోతాం? దేవుడు ఎలాగైనా నా జీవితంలో కార్యం చేస్తానులే, ఎలాగైనా నా పిల్లలకి ఇది మేలు కలుగుతులే, ఎలాగైనా నా కుటుంబంలో మేలు కలుగుతులే, ఎలాగైనా నాకు ఈ ఆశీర్వాదం కలుగుతున్న నమ్మకం నీలో లేదు కాబట్టి కలవరం ఏర్పడింది. ఏ కలవరము? దొరకదా, నా పిల్లలకు జరుగుదా, నా కుటుంబానికి జరుగుదా, నాకు ఇది దొరుకుదా, నేను ఇది పొందుకుంటానా లేదా, ఇది నాకు కలుగుద్దా లేదా, ఈ కలవరం ఏర్పడుతూనే ఉన్నా. నీలో సందేహము నేను కలవరపరుస్తున్నది. సందేహం లేకుండా ఇది ఎట్లయినా నా యేసయ్య నాకు ఇస్తా, ఎలాగైనా నేను పొందుకుంటా, ఏమైనా నా ప్రభు ఇస్తా, ఎలాగైనా నా ప్రభు ఇస్తానని ఎప్పుడైతే పూర్తి నమ్మకం నీలో వస్తుందో నీ హృదయం కలవరపడక నా ప్రభు నిన్ను సమాధానపరుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్ గా చూడండి, భవిష్యత్తు గురించి నా బిడ్డలు ఏమవుతారో, నా పిల్లలకి ఏమవుతుందో, నేను ఈ పని చేయగలను ఒక ప్రశ్న కానీ రాత్రి పడుకున్న ముందు మనసులోకి వచ్చింది అనుకోండి, ఇంక రాత్రి అంతా నిద్రపో. ఎందుకు? కలవరం, ఆలోచన ఇంక నిద్ర పట్టదు. ఇంకా అటు ఇటు ఇంక లేనిపోయిన ఆలోచనలు వచ్చేస్తాయి. అదే మనలో విశ్వాసం ఉన్నది అనుకోండి, ఏమైనా పర్వాలే ప్రభు చూసుకుంటాలే, నేను ఒకవేళ వెళ్ళిపోయినా పర్వాలే ప్రభు నా బిడ్డలను చూసుకుంటాలే. నీతిమంతుల బిడ్డలను ప్రభు ఎప్పుడు కూడా అనీతి పనులుగా మార్చడు, ఆస్తి పనులను కూడా చేయడు. నీతిమంతుల పిల్లలు ఎప్పుడు ఆస్తికర్తలే, నా బిడ్డలను ప్రభు చూసుకుంటాలని. ఈ నమ్మకం ఎప్పుడు వస్తుంది? నీ హృదయంలో నమ్మకం ఉన్నప్పుడు. అప్పుడు నీ హృదయంలో నమ్మకం అంటే కలవరపడదు. ఈరోజు చాలా కన్ఫ్యూషన్ నీకు ఎందుకు వస్తున్నదంటే, చాలా సందేహాలు నీకు ఎందుకు వస్తున్నాయంటే, అనేక రకాలైన విషయాలలో బాధలు ఎందుకు వస్తున్నాయంటే, దిగులు ఎందుకు పడుతున్నావంటే, ఒకటి యేసయ్య పైన నీలో ఉన్న నమ్మకము తక్కువైనది గనక నీ హృదయములో అనేకమైన కలవరాలు ఏర్పడుతున్నా. ఈ కలవరాలన్నీ దూరపరచాలంటే యేసయ్యతో చెప్పు, నేను నమ్ముతాను ప్రభు అని చెబితే ప్రభువు నీ హృదయమును సమాధానపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్తలో 12:29 వచనంలో మనం గమనిస్తే, ఏమి తిందును ఏమి త్రాగుదునని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకడి అన్న మాటను అక్కడ గమనిస్తుంటున్నా. ఏమవద్దు, ఏం జరుగుద్దు, అదెట్ట చేయాలా, ఇదెట్ట చేయాలా, అదేమైంది, ఇదేమైంది, ఎందుకు? అవన్నీ కూడా నీలో సందేహము వలన. ప్రభువు చెయ్యడు అనేటువంటి నమ్మకం నీళ్ళు ఏర్పడ్డా, ప్రభువే చేస్తాడంటే నీలో నమ్మకం ఉంటున్నా.
ఉన్నాయి, నువ్వు కలవరపడవు. ప్రభువు చెయ్యడు, నీ నువ్వు సొంతగా నువ్వు చేయాలనుకుంటున్నావు కాబట్టి నీళ్ళు అనేకమైన ప్రశ్నలు ఏర్పడుతూ ఉంటాయి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ జీవితాలలో దేవుడు చేస్తాడు. సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని తెలుసు. అయినా వారు స్వయంగా ఇది పొందుకుంటానో లేదా, ఇది కలగద్దా లేదని ఆలోచించి నిద్రపట్టక లేనిపోయిన సమస్యల మధ్యలో వెళ్ళిపోతుంటేనే పుట్టు ఉంటా. కాబట్టి సందేహము నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. రెండవది, సందేహము నిన్ను కలవరపరుస్తా. సందేహం ఎప్పుడు వస్తుంది? నమ్మకం లేనప్పుడే. యేసయ్య మీద నీకు నమ్మకం లేదా, సందేహం వచ్చినట్టే. సందేహం వస్తే విశ్వాసం కోల్పోతావు. నీ హృదయం అంతా కలవరముతే, నీ బ్రతుకంతా కలవరముతే, నీ బ్రతుకంతా వేదనతోనే, నీ బ్రతుకంతా కన్నీరుతోనే, నీ బ్రతుకంతా దుఃఖముతోనే, భవిష్యత్తును గురించిన ప్రశ్నార్థకము, ఇలా నీ జీవితం అంతా వెళ్ళిపోతూ ఉంటా. తోమా దేవుని మాటలు వినలేదు, సందేహము ప్రారంభమయ్యా. దేవుని మాటలు వినకపోతే, నీళ్ళు సందేహం ప్రారంభమైతే నువ్వు బలహీనలుగా మార్చబడుతావు, కలవరపడుతూ ఉంటా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనం గమనిద్దాం. 1 తిమోతి పత్రిక 2:8 వచనాన్ని, కోపమును సంశయములను లేని వారే, అనగా కోపము మనకు అర్థమయ్యేది, సంశయం అనగా సందేహము లేని వారే చేతులెత్తి ప్రార్థన చేయాలి. సందేహం అనేది ఉండకూడదు, కోపం అనేది ఉండకూడదు. ఎవరికైతే సందేహం ఎక్కువ ఉంటుందో వాళ్ళకందరికీ కోపం ఎక్కువ ఉంటుంది. ఒకరిని నమ్మితే కోపమే రాదు, ఎందుకంటే ఎట్టయినా ఆయన చేస్తారులే అని. ఆయన చేస్తారా లేదా అంటే కొంచెం మిస్టేక్ అయినా ఈయన చేయడని వెంటనే కోపం వచ్చేస్తుంది. ఒక ఆయన్ని మనం అడిగాము, ఒక అక్కంది, అక్క నాకు అన్నం పెట్టు అన్నాను. ఆమె అన్నం పెట్టద్దని నాకు నమ్మకం వచ్చింది కాబట్టి, ఆమె ఒకవేళ 12 గంటలకు పెడతానని ఆమె 1 గంట పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే ఆమె పెట్టుద్ది కాబట్టి. 2 అయినా పర్వాలేదు, ఎందుకు ఆమె పెట్టుద్ది నాకు. అందువల్ల నేను కాసుకున్నట్ట. నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది, పెట్టదలేదు. ఏమైతే 12 గంటలకు పెడతానని ఆమె, కానీ 12 బామేదో, ఓహో అక్క పెడతా లేదు నువ్వు అన్నం నాకు అసలు 12కి పెడతానన్నావు, ఇప్పుడు ఏమైంది 12:30 అయిపోయింది, పెడతావా లేదు అసలు అనేది నాకు ఎప్పుడు వస్తుంది? నాలో సందేహం ఉన్నప్పుడు నాలో కోపము ఆటోమేటిక్ కలుగుద్ది. దేవుని కార్యాలలో కూడా మనకి చాలామందికి కోపం ఏర్పడుతుంది. ఇంకేం గుళ్ళే, ఇంకేముందులే, ఎందుకు? యేసయ్య మేలు చేస్తాడనే నమ్మకం నాలో లేదు కాబట్టి నాలో ఒక రకమైనటువంటి కోపము నాలో ఏర్పడుతున్నా. ఆ కోపాన్ని రకరకాలుగా ప్రభావం చేపిస్తా, రకరకాలుగా బయట చూపిస్తా, రకరకాలుగా తెలియపరుస్తా. ఇలాగా ఏ రకమైన బయటను చూపిస్తూ ఉంటా. చివరికి ఏదైనా ఒకవేళ సండే క్లాస్ పిల్లోడు వచ్చి నా చేతికి సెకండ్ ఇచ్చిన, చూడు సండే క్లాస్ పిల్లోడు వచ్చి నాకు సెకండ్ నన్ను చూస్తే ఎట్టుంది, నేనేమో సండే క్లాస్ పిల్లున్నా అని దాన్ని కూడా నేను కోపపడే వ్యక్తిగా మార్చబడుతా. నాలో రూట్ కాస్ ఏంటంటే దేవుని పైన నమ్మకం లేదు, నేను నమ్మడం లేదు. నాలో అవిశ్వాసం ఎక్కువయ్యా. అవిశ్వాసం వల్ల ప్రతిదానికి, చీటికి మాటికి కోపం, నాలో ఉగ్రత ఎక్కువైపోతున్నా, ఇంకా నాలో ఉద్రేకం ఎక్కువైపోతున్నా, అన్నిటికీ కోపడుతున్నా, ఏటన్నిటికీ ప్రతిదానికి కోపడుతుంటూ ఉన్నా. అంతెందుకు, ఒక భార్య భర్తలు ఉన్నారు అనుకోండి, ఒకరి మీద ఒకరికి సందేహం వస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీకు తెలుసు. అన్నిటికీ జాడాలు వస్తూనే ఉంటాయి, చిన్న చిన్న వాటికి జాడాలు వస్తూనే ఉంటాయి, అన్నిటికి కోపడతారు. ఎందుకు? వాళ్ళలో సందేహము ఏం పుట్టిస్తుంది? వాళ్ళలో జాడాలు పుట్టిస్తుంది. జాడాలు ఎందుకు వస్తున్నాయి? కోపం వల్ల వస్తుంది. యేసయ్య మీద కూడా నీకు సందేహం చేస్తాడా లేదని ఉంటే నీలో కూడా ఏం ఏర్పడదంటే కోపం ఏర్పడద్ది. ఏం కోపము? దాన్ని చూస్తే కోపము, దీనిపైన కోపము, దానిపైన కోపము, వాళ్ళపైన కోపము, వీళ్ళపైన కోపము, రకరకాలైన కోపము. ఇంకా చాలామంది ఉంటారండి, ఇంట్లో ఓరక తిట్టించుకొని కోపడి ఇంట్లో వాళ్ళని ఏమన్నంటే వాళ్ళు దంచరని మనం నేరుగా వచ్చేస్తే గుళ్ళో లేదా రోడ్డు మీద ఎవరు కనపడతారో వాళ్ళ మీద కోపడేది, వాళ్ళందరూ తిట్టేది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏమనలేరు కాబట్టి ఇంట్లో కోపాన్ని అంతా తీసుకొచ్చి బయట వీధంతా తిట్టిపోయే వాళ్ళంగా మార్చబడుతూ ఉంటా. కోపం ఎందుకు వస్తుంది? నీలో ఆటోమేటిక్గా నమ్మకం లేనందువల్ల. చెప్పాను కదా, అక్క అన్నం పెడతానంటే నాకు నమ్మకం ఉంటే 3 గంటలు పెట్టినా కూడా నేను ఓపికతావంట. 12కి పెడతాను ఆమె, కానీ 12 బాగు చేసినా కూడా నువ్వు నాకు పెడతావా పెట్టవా, నువ్వు నాకు పెడతావా పెట్టవా, అసలు నువ్వు పెట్టవు, నువ్వు నీ మొక్కం చేసి తెలిసిపోతుంది, అసలు నువ్వు పెట్టవని, అసలు నేను నమ్మనంటే ఆమె ఏమంటుంది, నీకెందుకు అన్నం పెట్టాలా, నేనేం పెట్టాలనుకుంటే ఈ మాటలకి నేను పెట్టను, నువ్వు నీకు ఇంక పెట్టనా అని ఆటోమేటిక్గా జగడం ఏర్పడిపోతా. దేవుని విషయంలో కూడా నీ కోపాలు ఎందుకు వస్తున్నాయి? దేవుని మందిర విషయంలో నీ కోపాలు ఏర్పడుతున్నాయి.
దేవుని క్రియలలో నీకు దేవుని విషయాలలో కోపాలు ఏర్పడుతున్నాయి. ఎందుకు? దేవుని పైన నమ్మకం నీలో లేదు కాబట్టి, దేవుని పైన విశ్వాసం నీలో లేదు కాబట్టి ప్రతి దాంట్లో కోపమే, ప్రతి విషయంలో కోపమే, ప్రతి మనుషుల మీద కోపమే, ప్రతి చిన్న కార్యాలలో కోపమే. నీళ్ళెందుకు? అపనమ్మకము, నీలో నమ్మకము లేదు, సందేహము. తోమాను వెంబడిస్తున్న మనము తోమాను వెంబడించామంటే మనలో కోపమే, కలవరమే, దానిపైగా మనము బలహీనలుగా మార్చబడతాం. దేవుని బిడ్డ, దేవుని పైన నమ్మకంగా ఉంటే గుళ్ళు ఏమన్నా గమ్మున ఉంటాయి. ఎందుకంటే వీళ్ళది ఏముంది, నన్ను పిలిచిన ఆయన, నన్ను నడిపించేది ఆయన, నన్ను పోషించేది ఆయన, నాకు ప్రాణం ఇచ్చేది ఆయన. వీళ్ళేమంటే నాకేమున్నది, వీళ్ళేం చెప్తే నాకేమున్నది, వీళ్ళు పరిస్థితి నాకెందుకు? నన్ను పిలిచిన దేవుడు మరణాంతరము వరకు నన్ను నడిపించడానికి సమర్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయనపై నమ్మకుండా వీళ్ళు ఇట్టన్నారు, రేపు వీళ్ళు ఇట్టన్నారు, రేపు వాళ్ళు ఇట్టన్నారు. ఇంకంతే, నువ్వు 24 గంటలు తిరగాల్సి ఉన్నది. నీ నమ్మకం దేవుని పైన పెట్టు, దేవుని పైన చూడు. వీళ్ళేమంటే నాకేమి, వీళ్ళేం చెప్తే నాకేమి, వీళ్ళు నాకు మర్యాద ఇస్తే ఏమి, వీళ్ళు నాకు వందనాలు చెప్తే ఏమి, వీళ్ళు నాకేం పెట్టకపోతే ఏమి, వీళ్ళు నాకు బలకపోతే ఏమి. నాతో మాట్లాడగలిగిన యేసయ్య దేవుడు మాత్రమే కనుక దేవుని మందిరంలో దేవుని మాటలు వినడానికి వచ్చాను. ఆయన నా జీవితాన్ని బాగు చేస్తాడు. ఆయన నాకు తోడున్న దేవుడు, ఆయన నాలో ఉన్నవాడు. ఆయన నాతో ఉంటే ఈ ప్రపంచంలో ఏమీ అవసరం లేదు. ఈ లోకములో ఉన్న వారందరికంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు కనుక దేనిని నేను భయపడును, పట్టించుకొనును. ప్రభువు నాతో ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నమ్మకం విశ్వాసంలో ఉండాలి. మనమైతే దేవుని మాటలు వినలేదు కాబట్టి తోమలాగా అయ్యి నీ చేతిలో చేయి పెడతాను నమ్మతా, నాకు ఇది ఇస్తేనే నేను నమ్మతా, గుడికి వస్తా, నాకు ఇది గట్టిస్తేనే చేస్తా, ఇది చేస్తానే. ఇంకా అక్కడ తోమలాగానే మార్చుడా. నేను గుడికి రావాలనుకుంటాను. ఒక ఆమె మధ్యలో చాలా సందర్భాలు వెళ్ళి పిలుస్తాను. ఏందమ్మా గుడికి అంటే, సార్ నేను గుడికి రావాలనుకున్నా, నేను ఒకటి అనుకుంటున్నా, అది కానీ చేస్తే గుడికి వస్తా, నేను అనుకుంటున్నా, అది చేస్తే గుడికి వస్తా, నేను అనుకున్నా, నువ్వు అనుకున్నా, నువ్వు పైకి పో, నువ్వు అనుకున్నప్పుడు నేను పైకి వచ్చి నేను చూస్తా పో అని చెప్పినాను. ఇంకా ఆమెను కలిసేలేదు, పెట్టలేదు. ఈమె దేవుడికే కండిషన్ పెడుతుంది. ఏంది? ఈమె స్తోమ, నువ్వు అది కానీ చేస్తే గుడికి వస్తా, అది కానీ చేస్తే గుడికి వస్తా. నీలో అవిశ్వాసము నిన్ను కోపం రెప్పిస్తున్నది. ఊరికి అలగుతున్నవా? నీలో అవిశ్వాసము, నీలో సందేహము, ఇవన్నీ కారణాల వల్ల అలగుతున్నా. నాలో నమ్మకం ఉంది, ఎవరేం చెప్పినా పర్వాలే, ఎవరేమనుకున్నా పర్వాలే, ఎవరేం తిట్టినా పర్వాలే, ఎవరేం పెట్టకపోయినా పర్వాలే, నాకు నా దేవుడు ఉన్నాడు కనుక నా మందిరమే నాకు సరిపోయినది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నమ్మకంలో మనం ఏర్పడుతూ ఉండాలి. అప్పుడే మనము విడుదల చేయబడిన వ్యక్తిగా మనము మార్చబడుతుంటాం. ఈ సందేహము మరి చూద్దాం ఒక్కసారి. ఫిలిప్పీలు 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటున్నా. ఫిలిప్పీలు 2వ అధ్యాయము 15వ వచనము. సన్నుగులను సంశయములను, సన్నుకునేది సందేహపడేది మాని ఏం చేయమంటున్నాడు ఆయన? సమస్త కార్యములను చేయుడి. సందేహం ఉందంటే ఏ కార్యం చేయలేం, ఏ కార్యం చేయలేం. వచనం చెప్తుంది క్లియర్గా, సనుక్కోవడము సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సందేహం ఉన్నది అనుకో, నాలో ఏ కార్యం చేయ. ఎందుకు? నాకు డౌట్, ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది చేస్తే ఏమవద్దు, అది చేస్తే ఏమవద్దు, ఇది కుదురుద్దా అని సందేహం ఉంటే ఏది చేయలేం. ఉదాహరణకి మీరు ఒక వంట చేస్తున్నారు అనుకోండి, ఒక సాంబారు పెడుతున్నారు అనుకోండి. సాంబారు పెట్టేటప్పుడు అది బాగా వస్తుందా లేదనే డౌట్ మీలో ఉంటే అసలు సాంబారా పెట్టలేదు. మీరు పెట్టేది పెట్టట, బా ఈరోజు భలే రుచిగా పెడతాను నేను, భలే బాగుంటుంది, చక్కగా టేస్ట్ వస్తుందని మిమ్మల్ని మీరు నమ్మి సందేహం లేకుండా మీరు పెడతారు. అయినా చెడిపోద్ది, అది వేరే విషయము. అయినా మీరు నమ్మి పెట్టేస్తుంటా. అంటే ఫస్టే కానీ డౌట్ వస్తే మీరు పెట్టలే.
ఆ కార్యం చేయలేరు. అంటే ఇంట్లో వంట పని కూడా నిన్ను నువ్వు నమ్మి సందేహం లేకుండా చేస్తేనే నీ కార్యాలు నీకు జరుగుతున్నాయి. అప్పుడు నీ ఇంట్లోనే నీకు అలా ఉంటే నీవు దేవుని విషయములో, దేవుని కార్యములో, నీకున్న భవిష్యత్తులో, నీ బిడ్డల విషయంలో సందేహం లేకుండా ఏదైతే చేస్తున్నావో వాటన్నిటినీ నా ప్రభువు నీకు సఫలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరమే సందేహం ఉండదు అనుకోండి. ఉదాహరణకి శిష్యులందరూ కూడా ఒక సందర్భంలో ఏం చేస్తారంటే దెయ్యాలను వెళ్ళగొట్టడం పోతారు. దెయ్యాలను వెళ్ళగొట్టడం పోతే దెయ్యం పోదు. అక్కడ దెయ్యం పోనే పోదు. యేసు ప్రభు దగ్గరికి వస్తారు. ఏంటి ప్రభువా, మేము వెళ్ళి దెయ్యం వెళ్ళగొట్టాలనుకుంటున్నాం, వెళ్ళగొట్టలేదంటే ప్రభు అంటాడు, మీలో ఏమున్నదంటే అల్ప విశ్వాసం ఉన్నది. అల్ప విశ్వాసం ఎందుకు వచ్చేది? మేము ప్రార్థన చేస్తే దెయ్యం పోద్దా లేదా, దెయ్యం పోద్దా లేదా, దెయ్యం పోద్దా లేదా అని అల్ప విశ్వాసం వచ్చింది. ఈ అల్ప విశ్వాసం వల్ల ఏం ఏర్పడ్డది? కార్యాలు జరగలేదు. కాబట్టి మీరు వెళ్ళి తీసుకోవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19, 20 వచనంలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 17, 19, 20 వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాము. 17, 19. సందేహము సనుగులను మాని ప్రతిదీ చేయమంటే వీళ్ళలో ఏం ఏర్పడింది? అల్ప విశ్వాసం వచ్చారు. ప్రార్థన చేసే దెయ్యం పోలే. అప్పుడు ప్రభు దగ్గర ఎడుతూ ఉంటారు, మీలో అల్ప విశ్వాసం ఉన్నది. మీలో విశ్వాసం అంటే ఉన్న కొండను చూసి పక్కకి ఆవగించేంత విశ్వాసం నీలో ఉన్న కొండను చూసి చెప్తే కొండ వెళ్ళిపోద్దని చెప్తున్నాడు వాళ్ళతో. అల్ప విశ్వాసం. ఈరోజు మనలో చాలా మంది కార్యాలు ఎందుకు జరగట్లేదు? నీ కుటుంబంలో కార్యాలు ఎందుకు జరగట్లేదు? నీకు అనుకున్నవి ఎందుకు నీకు పొందుకోలేకపోతున్నా? నువ్వు అనుకున్న కార్యాలు నీ కుటుంబంలో, నీ ఉద్దేశంలో ఉన్నవన్నీ నీకెందుకు సఫలం అవ్వట్లే? నీ జీవితంలో ఎందుకు సఫలం అవ్వట్లే? సింపుల్గా నీలో దేవుని పైన నమ్మకము తక్కువైపోతుందని అర్థం. దేవుని పైన నీలో ఉన్న విశ్వాసం తక్కువైపోతుందని అర్థం. నీలో దేవుడు చేస్తాడా లేదనే సందేహం ఎక్కువైపోతున్నది రోజు రోజుకి. నీ సొంత వ్యక్తిగా, సొంత మనసు పైన ఆధారపడి ఇది జరగద్దా జరగదా, ఇది జరగద్దా జరగదా అని లేనిపోయిన ఆలోచన వల్ల నీ కార్యాలు జరగడం లేదు. ఈ రోజుకే నీ జీవితంలో, నీ కుటుంబంలో అనేక కార్యాలు తడబడిపోయా, అనేక విషయాలు తడబడిపోయా, అనేక కార్యాలు నీకు దూరం అయ్యా. వీటికన్నిటికీ కారణం ఏంది? దేవుడు అద్భుతం చేయలేడనా? దేవుడు అద్భుతం చేయడనా? దేవుడికి శక్తి లేదనా? కాదు. దేవుడు అద్భుతం చేయగలిగిన వాడు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకి అసాధ్యమని లేదు. కానీ మార్పు ఎక్కడొచ్చేది? నీలో ఆయన మీద ఉన్న నమ్మకము కోల్పోయా, నీలో ఆయన మీద ఉన్న అవిశ్వాసముగా మార్చబడ్డా, నీలో విశ్వాసం తక్కువైపోయా. అందుకే ఈ రోజుకి నువ్వు పొందుకోవలసిన కార్యాలు ఇంకా నువ్వు పొందుకోలే. నీ పిల్లల విషయమేమి, నీ భర్త విషయమేమి, నీ కుటుంబ విషయమేమి, నీ భవిష్యత్తు విషయమే కార్యాలన్నీ నీకు దూరం అవుతున్నాయి. ఎలాగా? నీలో అవిశ్వాసము చేత, సందేహము చేత అల్ప విశ్వాసంగా మారుతున్నావు గనక కార్యాలు దూరం అవుతున్నా. ప్రభువును నమ్మి దేవుడి పైన విశ్వాసం కలిగి ఆధారపడితే నీ కార్యములన్నిటినీ నా ప్రభువు నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నమ్మకం. ఎవరెవరికో అద్భుతం జరుగుతున్నాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు రక్షింపబడి ప్రార్థన చేస్తారు, వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం కలుగుతున్నది. వారు నమ్మకంగా కనపడుతుంది, వారి జీవితంలో ఒక గొప్ప మార్పు ఏర్పడుతున్నది. వాళ్ళు సంఘానికి వెళ్ళారు, సంఘంలో కలుసుకున్నారు, ప్రార్థన చేశారు, వాళ్ళ కుటుంబంలో ఒక మార్పులు ఏర్పడుతున్నాయి, వారి జీవితంలో ఒక మార్పులు ఏర్పడుతున్నాయి. నేను రక్షింపబడి 20 సంవత్సరాలు, రక్షింపబడి 15 సంవత్సరాలు, రక్షింపబడి 50 సంవత్సరాలు నేను ఎక్కడ వేసిన గొంగళ పురిగవలే అక్కడే ఉండిపోతున్నా. ఇంకా దినదినానికి దిగజారుతూ ఉన్నా. దినదినానికి నా కుటుంబము చిన్నాభిన్నం అవుతున్నది. ఇంకా కూడా నా పిల్లల జీవితం బాగలేదు, నా జీవితం బాగలేదు, నేను అనుకున్నట్టు కదలేదా? ఒకటి నీలో అల్ప విశ్వాసం ఎలా ఏర్పడేది? దేవుని మాటలు వినడం లేదు, విన్నా వాటికి లోబడడం లేదు, అంగీకరించడం లేదు. తోమా నమ్మను. ఈరోజు నువ్వు కూడా చాలా విషయాలు నీ కార్యాలన్నీ నమ్మకుండా స్థిరపడిపోయా. నీకు నువ్వే ఫిక్స్ అయిపోయా. నీకు నువ్వే దాన్ని స్థిరపడిపోయా. నేను నమ్మనయ్యానైపోయా. పై మాట కావాలంటే ప్రభు దగ్గర నేను నమ్ముతున్నా, యేసయ్యను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా అంటున్నా. వాస్తవానికి నీలో అల్ప విశ్వాసమే. యేసుతో ఉన్నటువంటి శిష్యులకు అల్ప విశ్వాసం ఉన్నది. సంఘములో నీలో కూడా అల్ప విశ్వాసం ఎక్కుంటున్నది. ఓ అల్ప విశ్వాసి, నీ అల్ప విశ్వాసం దూరపరుచుకుని దేవుని మాటలు విని దేవుని కేంద్రీకరిస్తే నీ జీవితంలో దేవుని కార్యాలు సఫలముగా జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువు కార్యాలు చేయడానికి సజీవుడిగా ఉంటూ ఉన్నా, మన మధ్యలో జీవముతో ఉన్న దేవుడిగా ఉంటున్నా, మన మధ్యలో నివాసము ఉన్న దేవుడిగా ఉంటున్నా, నన్ను ప్రభువు లేవనెత్తే దేవుడిగా ఉంటున్నా, ఆయన సిద్ధముగున్న పొందుకోలేక వెళుతున్నామంటే మనలో అల్ప విశ్వాసమే. ఎలా ఏర్పడ్డది? సందేహం వల్ల అల్ప విశ్వాసం ఏర్పడ్డా. దేవుని మాటలు వినకపోతే నీకు తెలియకుండానే సాతానుడు సందేహమని నీ హృదయంలో పెడతా, నేను విశ్వాసంలో బలహీనపరుస్తా, నీ హృదయమునంతా కలవరం చేస్తా, నీకు లేనిపోయినటువంటి ఆ మానేది అలుగులను కోపాలను తెప్పిస్తా. 4వది, ఇవన్నీ కలిగేదంటే నీ జీవితంలో కార్యాలు కలగవు. ఈ రోజుటిగా నీ జీవితంలో కార్యాలు కలగదంటే 3ని గమనించు. నేను అలుగుతున్నానా, కోపపడుతున్నానా, నా హృదయం కలవరపడుతున్నదా, విశ్వాసంలో బలహీనమయ్యానా? ఇవన్నీ కలిగితే కార్యాలు జరగవు నీ జీవితంలో. నీ జీవితంలో కార్యాలు అనుకుంటున్నా, ఒకవేళ 1, 2 ఏదో టక్కున ఫ్లూక్లో జరగచ్చు. నువ్వు అనుకుంటావు, నాకు ఇది జరిగిందిలే, నాకంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే నీ జీవితాంతంలో చివరి దయసుకొస్తే నువ్వు అనుకున్నది ఏది నీ కళ్ళు ముందు చూస్తూ ఉంటా, ఏది నీకు ఫ్రూట్ఫుల్గా మారదు, ఏది కూడా కుదరదు, ఏది కూడా సెట్ కాదు, ఏది కూడా చేతికి రానట్టుగా అయిపోతా. అప్పుడు ఏమైపోతుందో తెలిసిన, అయ్యో నా కార్యాలు నాకు జరగలేదే అని బాధ నీలో ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రభువును నమ్ము. 5వది ఒకటి మాట చెప్తాను మీకు, టక్కున నేను ముగించాలని 5వదిగా ఒక మాట ఉంటున్నా. యాకోబు పత్రిక 1:6 యాకోబు పత్రిక 1:6. సందేహపడువాడు ఎలా ఉన్నాడంటే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమున పోలి ఉన్నా. సందేహపడేవాడు నిలకడగా నిలబడలేడు. దేవుని మాటలను నమ్మలేదంటే నీలో స్థిరత్వం ఏర్పడదు. దేవుని మాటలపైన నీలో అవిశ్వాసమైన స్థిరత్వం నీలో ఉండదు. ఇందులో సముద్రం అనేది ఏం చూపిస్తున్నది అంటే లోకాన్ని చూపిస్తూ ఉన్నా, ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నా. ఆ మాటలో 2ది గాలిని చూస్తున్నాం కదా. ఏంటిది గాలి? ప్రపంచంలో ఉన్నటువంటి ఉద్రేకత, లేదంటే ఒక మాట చెప్పాలంటే మనలో ఈగోయిజం. లోకము మనలో ఉన్న ఈగోయిజం ఏం చేస్తున్నదంటే రేపబడుతున్నది కంటే మనలో నువ్వు టెంప్ట్ చేస్తున్నా, పెంచుతూ ఉన్నా, ప్రభావితం చూపిస్తూ ఉన్నా. అలా చేయడం వల్ల ఎగిరి పడుట వల్ల ఏమవుతున్నామంటే పతనమైపోతుంటున్నాం, నష్టమైపోతూ ఉన్నాం. ఈ ప్రపంచంలో ఈగోన మనలో పెట్టి, ఈగో వల్ల మనం లేనిపోయినన్నిటికీ ఓవర్ యాక్ట్ చేసి ఏమైపోతున్నామంటే గాలికి ఎగిరిపోయే వాళ్ళం అయిపోతున్నాం, పతనమయ్యే వాళ్ళగా అయిపోతుంటున్నాం, నాశనమయ్యే వాళ్ళగా మార్చబడుతుంటూ ఉన్నాం. కొంతమంది అంటారు, మా ఆయన మంచోడే. అక్కన పక్కన వాళ్ళు చెప్పించేవాళ్ళు ఉంటారు కదా, నేర్పించేవాళ్ళు, వాళ్ళు నేర్పించి ఆయన జడగొట్టినారు. వాళ్ళు నేర్పించింది సరే. ఈ ప్రపంచం అంతే. ప్రపంచం మంచి నేర్పియదు, ప్రపంచం మంచి చేయదు, ప్రపంచంలో వాళ్ళు బాగు చేయరు, చెడునే నేర్పిస్తారు. ప్రపంచం చెడు గనక చెడ్డదే చెప్పిస్తా. ఈయన అది నేర్చుకొని ఈయన ప్రభావితం వల్ల ఏమైపోతున్నదంటే ఈయనకి నష్టమైపోతున్నా, ఈయనకి క్షీణిస్తూ ఉంటున్నా. ఈరోజు నీలో అవిశ్వాసం ఏర్పడడం వల్ల ఏమైపోతున్నది? సందేహం ఏర్పడడం వల్ల ఏమైపోతున్నది? గాలికి ఎగిరిపోతున్న వ్యక్తిగా నువ్వు మార్చబడుతూ ఉన్నావు. గాలికి ఎగిరిపోతున్న వ్యక్తిగా. రకరకాలైన గాలికి ఎగిరిపోయే వాళ్ళం. ఎందుకు? ఉదాహరణకి మన సంఘంలో జరిగేది ఒకటి చెప్తా. ఆదివారము మనకందరికి కూడా 11 గంటలకి అట్లా ఆరాధన స్టార్ట్ అవ్వద్ది. ఆరాధన స్టార్ట్ అయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామమ్మా, స్తోత్రం చెబుదామంటే బాగా విశ్వాసంగా ఉన్న వాళ్ళు, దేవునిపై నమ్మకం ఉన్న వాళ్ళు స్తోత్రం 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 అంటారు. కొంతమందికి ఈ అవిశ్వాసం ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తారు? స్తోత్రం 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 స్తోత్రం. ఆ పిల్ల వచ్చిందా లేదా చూసుకుంటారు. స్తోత్రం 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 స్తోత్రం, మళ్ళీ అంటే స్తోత్రం స్తోత్రం. ఏం కొట్టుకొచ్చుకుంది చూసుకుంటానండు, కొట్టుకుని మళ్ళీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇట్లా ఇప్పుడు వీళ్ళు దేవునిపై నమ్మకం ఉన్న వాళ్ళు స్తోత్రం యేసయ్యా మమ్మల్ని దీవించు ప్రభు అని. ఇప్పుడు ఆ ప్రార్థన చేసే ఆమెని ఈమెమంటుందంటే పొడిసి చూడు, మొన్న కొట్టుకొచ్చుకున్న కోక మళ్ళీ కట్టుకొచ్చాను చూడు, మళ్ళీ ఆమె గొడిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఆమె కూడా స్తోత్రం 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 స్తోత్రం, ఈమె కూడా స్తోత్రం స్తోత్రమే. మొత్తానికి ఏమైపోయింది? ఈమెలో
ఉన్న అవిశ్వాసము, సందేహము ఎక్కడికి ఇంజెక్షన్ చేసింది? ఇట పొడుస్తుంది కదా, ఈ పొడవుతోటి ఇంజెక్షన్ ఎక్కించింది ఆడికి. ఇప్పుడు ఆమె కూడా ఏమైంది? ఎక్కింది. ఆమె చూసి పక్కన అనిపించింది, చూడు అడు చూడు అడు చూడు అనగలు ఏమైపోయింది? ఇంకా ఆమె కాళ్ళలో పడిచింది. ఇంకా ఈ ఇంజెక్షన్లు ఏమయ్యాయి? అందరికి ఒకరొకరు గుచ్చుకొని కరోనా కంటే వేగంగా మారిపోయి అందరిలో సందేహమై యేసుపైన నమ్మకం లేకుండా ఏమైపోతున్నాము? అవిశ్వాసాలుగా మార్చిపోతుంటున్నాం. అందుకే ఈరోజు ఈ వాక్యం చెప్తున్నా, నీవు గాలితో ఎగరగొట్టకుండా ఉండాలంటే ఎవరైనా గదిలిచ్చిన ఒకటే చెప్పు, అప్పాలప్ప పిశాసి. ఏం చెప్పాలా? అప్పాలప్ప పిశాసని. దేవునిపై నమ్మకంగా ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయునుగాక. నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేయునుగాక. నీ కుటుంబంలో కార్యాలు దేవుడు నెరవేర్చునుగాక. సందేహాన్ని దేవుడు తీసివేయునుగాక. నిస్సందేహంగా ప్రభువైన విశ్వాసం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సందేహం ఉంటే గాలితో కొట్టపోతున్న వ్యక్తిగా మార్చబడతా. సందేహం ఉంటే కార్యాలు జరగవు. నీ హృదయం అంతా కలవరముతో ఉండిపోతా. ఓరక అలుగులు ఉంటూనే ఉంటా. ఇంకా ఎవరన్నా అలిగారు అనుకో, ఒకటే చెప్పండి, ఓహో ఈయన తోమ కుమారుడు, ఈయన తోమ కుమార్తె, తోమకు మనవరాలు ఈమె, అందుకే సీటుకి మటుకు అన్ని కోపడుతుంది. ఓ తోమ, నువ్వు ఇంకా మాకొద్దు, పక్కకు ఉండిపో. ఎందుకంటే నీ వల్ల మేము చెడిపోతున్నావు. దేవుని మాటలు వినలేదు కాబట్టి నువ్వు తోమా సంతతి అయిపోయా. తోమా సంతతి దేవుని మాటలు వినని చెప్పు, ఆటోమేటిక్గా తోమా సంతతిని దేవుడు ప్రభు సంతతిగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం గమ్మునున్నా పక్కనమే అడుగమ్మే, అడుగు. నువ్వు అడగకపోతే ఎట్లా? ఏదైనా నేను అడగాల్సి ఉన్నది. నువ్వు అడుగు. ఆమె మంచిదే పాపం, ఏం తెలీదు. చెప్పి ఊది ఈగోయిజం పెంచినప్పుడు ఇంకేమైపోద్ది? అబ్బా అటు పైకి నిలబడిపోద్ది. ఇంక ఈమెకు అడగకపోతే నిద్ర పట్టదు, అన్నం వంట పట్టదు. ఇంకా అబ్బాయి ఇంక కుదరదు. అందుకే ఈమె మాత్రం కనపడదు, కానీ వెనకాల 10 మంది మొఖాలు ఉంటాయి. ఈమె వచ్చి నన్ను అడిగినప్పుడు మనం ఈమెను ముఖం మాత్రం చూడకూడదు, వెనకొన్నీ చూడాలా. అందుకే ఒక్క మాట చదువుతా, మీరు ఒకళ్ళ పరిశుద్ధ గ్రంథం మీలో ఉంటే కూడా తీసి చూడండి. నాతో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో నేను చూస్తా. యూదా 1వ అధ్యాయము 12వ వచనము 13వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. యూదా 1వ అధ్యాయము 12, 13. వారి కొరకు ఏం చేయబడింది? వారి కొరకు గాఢాంధకరము నిరంతరము భద్రము చేయబడినది. సంఘంలో ఈగోయిజంను పుట్టించే వాళ్ళకైనా ఈగోబడే వాళ్ళకైనా ఈ మాట ఇంకోటి ఎట్ట కూడా చెప్తా. ఆరాధన చేసేటప్పుడు పక్కన వాళ్ళని గిల్లుకొని వాళ్ళు కూడా జడగొచ్చినవా? వచ్చిన చెప్తున్నది నిరంతరం ఏముంది? గాఢాంధకారము నిరంతరము వారి కొరకు ఉన్నది, భద్రం చేయబడ్డా. ఇప్పుడేమైపోయిందంటే ఇంకా ఊరికి ఆరాధన నేసబడి ఈమె స్తోత్రం చెప్పి ఆమె వచ్చి స్తోత్రం చెప్పి చెడిపోయేదానికన్నా ఎవరు చెప్పకుండా ఆమె నువ్వు చూసుకో, ఈమె నువ్వు చూసుకో, అందరూ ఒక రకంగా అయిపోయినా ఆ ఈగోయిజం వలన ఆరాధనలో డిస్టర్బ్ చేసి ఆరాధనలు అట్టని, లేదంటే వాక్యం చేసేటప్పుడు కమెంట్ కొట్టుకొని ఇట్ట వాళ్ళని వీళ్ళని అన్ని గేలి పరిహాసం చేసుకుంటున్నావే. నీకు ఒక్క మాట గుర్తు చేయాలంటే సింపుల్గా చివరి మాట చెప్తుంటున్నాను. ఆ మాట ఏంటిది? ఇక్కడ మనం గమనిస్తుంటున్నామే, వారి కొరకు గాఢాంధరము భద్రము చేయబడ్డది. వారి కొరకు గాఢాంధరం ఏం చేయబడ్డది? భద్రము చేయబడ్డ. పై వచనం చూస్తే వాళ్ళు భోజనం బాగానే చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. 12వ వచనంలో వాళ్ళ మేలులంతా బాగానే ఉన్నాయి, వాళ్ళ చెట్లన్నీ పువ్వులు కాస్తూనే ఉంటున్నాయి. ఓ దే ఆర్ ఫ్లరిష్, బాగా చక్కగా ఉన్నట్టుగా ఉన్నది. కింద పాను ఆ మాటలు చూసిన వాళ్ళ చెట్టులు ఫలించవు, వాళ్ళ కాయలకి లేవు, వాళ్ళకి మేఘాలు ఏమైపోయాయి చూడండి. ఇలాగ అయిపోయి చివరిగా చెప్తుంటున్నాడు, అట్టి వారికి చీకటి భద్రము చేయబడ్డా. సందేహం కలిగిన వారికి 2 మైండ్స్ ఉంటాయి. మనసులు కలిగి ఉంటారు. 2 మైండ్స్ ఉంటాయి సందేహం కలిగిన వారికి. అవిశ్వాసం కలిగిన వారికి 2 మైండ్లు ఉంటాయి. నమ్మకం మాత్రం ఒకే మైండ్. 2 మైండ్లు ఉంటాయి అవిశ్వాసం కలిగిన వాళ్ళకి. అదే యాకోబు పత్రిక 1:7 వచనము ఇంటికి వెళ్ళి కూడా చదువుకొని నేను ముగిచ్చేస్తాను. 1:7 వచనములో ఏం కలుగుతున్నదంటే, అట్టి మనుషుడు మనుష్యుడై తన సమస్త మార్గము యందు ఏమవుతున్నాడు? అస్థిరుడు, నో పర్మనెంట్. విశ్వాసం ఇలా ఏర్పడుతున్నదా? సందేహం వస్తున్నదా?
డబుల్ మైండెడ్, నీకు డబుల్ మైండెడ్. ఒక మైండ్ కాదు, రెండు మైండ్లు అంటే ప్రభువే చెప్తున్నాను. ఒకడు ఈ రెండు దాసులకి ఏం చేయలేడంట, పని చేయలేడు అని కూడా మనము గమనిస్తుంటూ ఉన్నా. ఎలాగ మత్తయి సువార్త ఇంటికి వెళ్ళి కూడా చదువుకొనొచ్చు. 6వ అధ్యాయము 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి మరొకరిని ఏం చేస్తాడంట, ప్రేమిస్తా. ఈరోజు చాలామంది మీ రెండు పడవలలో వెళ్ళే వాళ్ళగానే అయిపోతున్నా, ఇద్దరు ఓనర్లకి కింద పనిచేసే వాళ్ళం అయిపోతున్నా. ఏంది, మనం చాలామంది ఏం చేస్తామంటే, ఒకవేళ చెప్తున్నా ఏదన్నా ఒక పెళ్లి పెట్టుకుంటున్నాం అనుకో, ప్రార్థన చేసి పాస్టర్ వచ్చి పెళ్లి చేయాలా, దేవుని స్తోత్రమే. కానీ దాని ముందు పోయి ఏ రోజు మంచి రోజు అయ్యా అని అడుగుతాడు. ఒకను పోయి వాడు మంచి లేకుండా వాడు కూర్చుని సొక్కా లేకుండా వాడి దగ్గర పోయి కూర్చొని ఏది మంచి చెప్పండి, వాడు మంచి ఉండి మంచి సొక్కా వేసుకోడు, వాడే సొక్కా లేకుండా ఉంటే వాడిని అడిగి వచ్చేది. వాడు చెప్తాడు ఆమెను చేసుకునేది. సరే ఆడొకటి సరే పెళ్ళి కాకపోయినా ఇంకే విషయమైనా ఇతరులు పోయి చెప్పేది. కొంతమందికి యేసయ్యకి ఇట్ట చేతులు ఎత్తి చూపించమంటే ఇది ఇష్టపడరు, కానీ పోయి ఇట్ట చేతులు చూపించుకుంటా ఉంటారు. ఈ చేతులు చూసి వాడు చెప్తే వీడు ముఖంలో ఉన్నది వీడి జీవితంలో అంతా వాడు చెప్పేస్తాడంట. అది ఎందుకు వాడి ముందు పోయి చూపించేది? నిన్ను అన్న యేసయ్యకి నువ్వు ఇలా చేతులు ఎత్తితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తా, ఇటు పక్క అటు పక్క, కొన్నాళ్ళు అట్టాగా కొన్నాళ్ళు ఇట్టాగా. ఇంకా కొంతమంది ఏమైపోతారు, ఆడాడో అమ్మ ఉందంట, ఏ అమ్మ, ఏసైన గన్నమ్మ, ఆమె పేరు వేలంగన్నమ్మంటే ఆడిపోయి నిద్ర చేసుకుని వస్తే బాగుంటుందంట. దేవునికి స్తోత్రం. ఇంట్లో నిద్ర బెడ్ పైన రాదు, బెడ్లు పండుకుంటే నిద్ర రాదు. అటు కొంచెము కొంతమంది, ఇటు కొంచెము. ఇంకా కొంతమంది ఏమవుతారు, ఏమన్నా ఏదన్నా కానీ పిల్లోడు కొల్లు బాగాలేకపోతే నేరుగా వాళ్ళ ముఖం మీద తుప్పు ఊస్తే కానీ వీళ్ళకు బాగా అయిపోతుందన్న నాకైతే అర్థం కాలేదు. కరోనా వస్తుంది, వ్యాధి వస్తుందని తెలియక వాళ్ళు తిరిగి అంటే అటు పక్క మళ్ళీ ఇటు పక్క. అంటే వీళ్ళకి ఏమైపోయేది, యేసయ్య కావాలా లోకము కావాలా యేసయ్య గల ఈ మనసుకులు ఉంటే వారికి ఏది కూడా కలిసి రాదు. దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది చెప్తాను సింపుల్గా, కొంతమందికి ఆదివారం పని కావాలన్నా, ఆదివారం గుడికి పోవాలన్నా, ఆదివారం పనికి పోవాలన్నా, డబ్బులా దేవుడా, డబ్బులుంటే కదా అన్నం గడిచేది, డబ్బులుంటే కదా అవసరం తిరిగేది. దేవుడు వచ్చే వారం పోయి చూసుకుని యాడిపోడు, అక్కడే ఉంటాడు. దేవుడి దగ్గర వచ్చే నెలలో పోయి చూసుకుందాంలే, ఏదో సందా ఇస్తే సరిపోతలే. యేసయ్యకు ఫాస్ట్గా ఇంటికి వస్తాడా, సందా ఇస్తే పంపిస్తే సరిపోతలే, రాలేకపోయినా నేను చెప్తే వాటిని అర్థం చేసుకుంటలే. నా హృదయం దేవునికి తెలియదా, నాకు పోవాలనే ఉంది కానీ ఆదివారం పని వచ్చింది, నేనేం చేసేది? ఈమె కోసం ఇంట్లో లేదా సంఘంలో ప్రార్థన చేస్తాం. ఏంది, వీళ్ళకి ఎట్లయినా పని కావాలా, ఎట్లాగైనా పని చేస్తే మరి బ్రతకాలని ప్రార్థన చేస్తే పని దొరికిన తర్వాత గుడిలే బడిలే పాస్టర్లే ఏమీలే, ఇంక పోవడమే ఊరికి, ఇంక అక్కడికే ఉండిపోవడం. అన్ని రోజులు ప్రార్థన చేసే వాళ్ళందరూ మర్చిపోయే పని దొరికింది కదా. ఏందమ్మా అంటే పని దొరికింది, నాకు పనికి పోవాలి, పనికి పోతే పని తీసేస్తారు వాళ్ళు, పనికి పోవాలా. ఈ రెండు మనసులు రెండు పడవల మీద రెండు రకాలైన నిలువెచ్చలుగా అటు లేక ఇటు లేకుండా చాలా రకాలుగా వెళ్ళిపోతున్న వ్యక్తులుగా మార్చబడుతుంటూనే ఉంటా. అందుకే మనకి బాగా తెలిసినటువంటి ఏలియా ఒక సందర్భంలో ఏమంటాడంటే, ప్రజలందరూ పిలిచి ఇంటికి వెళ్ళి చదువుకుని 18వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం 21వ వచనంలో అంటాడు, అందరం పిలిచి మీకు దేవుడు కావాలనా బయలుదేవత కావాలనా, దేవుడా బయలుదేవతనా, దేవుడునా ఇహలోకమా, ఈ కార్యాలు కావాలంటే వాళ్ళందరూ మౌనంగా ఉండిపోతూనే ఉంటా. ఈరోజు చాలా మంది బ్రతుకులలో అలాగా ఉండిపోతా. దేవుడా లేదంటే ఆదివారం సంఘానికి పోవడమా, లేదంటే పనికి పోవడమా, లేదంటే వ్యాపారానికి పోవడమా, ఇంకా లేదంటే రకరకాలుగా మరి మంచి శుభకార్యాలకు వాళ్ళను వీళ్ళను అందరిని అడిగి పెట్టుకుందామా. ఇలాంటి రెండు రకాలైన మైండ్ అందరు కూడా ఉండిపోతూనే ఉంటూ ఉన్నా. రెండు మనసులు. ఇంకొక మాటతో వాస్తవంగా చెప్పాలంటే సింపుల్గా చెప్పి నేను ముగిస్తా. మీరు బాధపడరంటే నేను ఒక మాట చెప్తా. ఆదివారం 9:30కి మన చర్చిలో 10 గంటల లోపల ప్రభును ఆశీర్వాదిస్తాడన్న నమ్మకం ఉంటే ముందొచ్చి కూర్చుంటు. ఎందుకు? ప్రభు నన్ను ఎట్టని ఆశీర్వాదిస్తాడు, గుడికి పోతా. నమ్మకం లేదు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు పోతాంలే, ఎప్పుడైనా పోవచ్చు. ఎందుకంటే ఆయన ఏం చేయబోయేలే, నేను ముందుకునే వెళ్ళి. ఎందుకు? అదే పనికి పోతావు కరెక్ట్గా, పనికి అయితే ఏంది 10 గంటలకైతే కరెక్ట్గా పడిపోతావు. ఎందుకు? జీతం ఇస్తాడు. పనికి పోకపోతే ఏమీడు? జీతం ఇడు. ఈ ఆదివారం కదా ప్రభు నన్ను ఆశీర్వదించాలా, నా మారాలా, నా విశ్వాసముతో అన్న విశ్వాసము నేను ఏం చేస్తుందంటే ఆకట్టుకొని వస్తా. ఒక నిజం చెప్పినా, మీకు అందరికంటే దూరంగా నేనున్నానా, ఒక గంట సేపు ప్రయాణమైనా మీకంటే ముందు నేను వస్తున్నానా, ముందు రాబట్టి నేను ప్రభు నన్ను ఆశీర్వదిస్తున్నా, ముందు రాబట్టే ప్రభు నన్ను దీవిస్తున్నా, ముందు రాబట్టి నేను బాగుంటున్నానా. ఎందుకు? ప్రభు నన్ను ఆశీర్వదిస్తున్న నమ్మకము. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్న నమ్మకం ఉంటే ముందు కూర్చుంటావు. ఆయన ఏమి తల్లే నేను ముందుకుంటాలే, ఎప్పుడన్నా బాగోచ్చలే. దేవుని స్తోత్రం.
పోతాను, పోకపోతే పాస్టర్ ఇంటికి వస్తాడు పోతాను. అది నీ విశ్వాసం, అది అల్ప విశ్వాసము. సందేహపరురాలువు, తోమ కుమార్తెవి కుమారుడిగా మార్చబడ్డ. ప్రకటన గ్రంథంలో సామెతలు 3వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారపడక పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏం కలిగి ఉండాలి? నమ్మిక ఉంచు. పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. సందేహాన్ని మాను. అల్ప విశ్వాసవత ప్రభువును వెంబడించాడు, ఇండియాకు వచ్చాడు, హతసాక్షిగా మార్చబడ్డా. ఈరోజు నువ్వు దేవుని మాటలు వింటే నీ కార్యాలు జరుగుతాయి. కోపం అనేది ఉండదు, స్థిరులుగా మార్చబడతావు. గాలి చేత కొట్టబడిన వ్యక్తిగా మార్చకుండా నువ్వు స్థిరులుగా కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నావు. తండ్రి, మీకు తెలియకుండా అవిశ్వాసము శాతము పెరిగిపోతున్నదని ఆయన ఇహలోక క్రియలలో మమ్మలను జోడించుకొని సాతానుడు మమ్మల్ని ఏమరిచి మా హృదయములలో సింహాసనం వేసి కూర్చొని మా యొక్క విశ్వాస జీవితాన్ని పతనము చేసి వాడి వశాన మమ్మలను ప్రభు త్రిపుతుంటున్నాను. ప్రభువా, వాటికి అవకాశం ఇవ్వక, చోటు ఇవ్వక మీ ఎడల భయము భక్తితో నాయన ఇంకను మా విశ్వాసాన్ని పెంపొందించుకొని మీ కార్యాలను మేము పొందుకోవడానికి తండ్రి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నా. ఈ వాక్యాన్ని మా హృదయములో పదిలిపరుచుకొని నిత్యము అనుదినము ప్రభువా మేము ధ్యానించుకొని మీ నామని ఘనపరచుట కృపణ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.